హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనసా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసా.com. ఈరోజు వీడియోలో సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను ఆయిల్లో కొన్ని ఫ్రై చేశాను, కొన్ని అవెన్లో బేక్ చేశాను. సో రెండు ఎలా వచ్చాయో చూద్దాము. అండ్ స్టఫింగ్ ఏమేమి ప్రిపేర్ చేశానో కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి. స్టఫింగ్ కోసం నేను గ్రీన్ బఠానీ ఉంటుంది కదా, నేను ఎండు బఠానీ ఉంది మా ఇంట్లో. సో అవి తీసుకొని నానబెట్టానమాట. నైట్ ఓవర్ నైట్ లేకపోతే 8 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్లో తీసుకొని ఒక 2 స్వీట్ పొటాటోని కూడా పీల్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో వేసి కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఒక 1 విజిల్ వస్తే చాలు. మనకి 2 ఉడికిపోతాయి, మెత్తగానే అయిపోతాయి. 1 విజిల్, అంతకన్నా ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 2 ఉడికిపోయే లోపల నేను ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి కూడా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ వేసేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. దీనికి ఆనియన్స్ వేసిన తర్వాత అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ నేను మామూలుగా అయితే పొటాటోతో చేస్తాము, మనం బంగాళదుంప యూజ్ చేసి సమోసా చేసుకుంటాం కదా, దాని ప్లేస్లో నేను స్వీట్ పొటాటోని యూజ్ చేస్తున్నాను. స్వీట్ పొటాటో చాలా మంచిది, ఎందుకంటే ఇందులో వైటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి చాలా మంచిది, కళ్ళకి కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ స్వీట్ పొటాటో తింటే చాలా మంచిది అనమాట. సో అందుకని 2 స్వీట్ పొటాటో తీసుకొని చేస్తున్నాను నేను స్టఫింగ్. అండ్ ఈ కర్రీని డ్రైగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మూత పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదు, చాలా డ్రైగా ఉండాలి. సో నేను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను. ఎల్లో క్యాప్సికమ్ మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. క్యాప్సికమ్ వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను స్పైసెస్ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. నేను పిల్లలకు పెడతాను కాబట్టి చాలా తక్కువ స్పైసెసే వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటో ఉంది కదా, అది మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ గ్రీన్ పీస్ అయితే అలానే వేసేయచ్చు. మీ దగ్గర డైరెక్ట్ పచ్చి బఠానీ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి అలా డ్రైడ్ పీస్ ఉంటే వాటిని నానబెట్టుకొని అవి ఉడికించుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో బాయిల్ అయిన స్వీట్ పొటాటోని మ్యాష్ చేసుకొని అది అండ్ గ్రీన్ పీస్ కూడా ఉన్నాయి కదా, అవి 2 యాడ్ చేసుకొని 2 నిమిషాలు మనం అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేస్తే మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా డ్రైగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ని. సో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు ఇందులో. సో ఇందులో సగం నిమ్మకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటే మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఫ్రోజన్ సమోసా పేస్ట్రీ అని దొరుకుతాయి. సో అవి రెడీమేడ్ సమోసా పేస్ట్రీస్ అనమాట. సో అవి తీసుకొని మనం ఒక 1 అవర్ ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క షీట్ని అట్లా వేరు చేసుకుంటూ ఉండాలన్నమాట. మెల్లగా తీయాలి, లేకపోతే చినిగిపోతాయి షీట్స్. చాలా పల్చగా ఉంటాయి ఇవి. సో ఇవి రెడీమేడ్ చేసినవి రెడీగా ఉంటాయన్నమాట. అవి తెచ్చుకొని సమోసా చేసుకోవడమే, అంతే. అండ్ దాన్ని అంటించడం కోసం నేను మైదాలో కొంచెం వాటర్ వేసి అలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ స్టఫింగ్ కూడా రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సమోసా ఫోల్డింగ్ చూడండి ఎలా చేస్తున్నానో. అలా కార్నర్స్కి చేసిన తర్వాత కోన్ షేప్ లాగా వస్తుంది కదా, అప్పుడు దాన్ని చేతిలోకి తీసుకొని మనం అందులో స్టఫింగ్ ఎంత కావాలంటే అంత పెట్టుకొని, స్టఫింగ్ మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు, ఇవి చాలా చాలా పల్చగా ఉంటాయి ఈ షీట్స్. సో కొంచెమే పెట్టుకొని అలా ప్రెస్ చేసి మనం సైడ్స్కి ఆ మైదా ఉంది కదా అది అంటిస్తే సరిపోతుంది. గమ్ములాగా అతుక్కుంటుంది అనమాట అది. సో అలానే మిగిలిన షీట్స్ అన్నీ చేసి పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఆ సమోసా షీట్స్ని నేను ఇలా కూడా యూజ్ చేస్తున్నాను. కొంచెం స్టఫింగ్ తీసుకొని అలా చివరికి పెట్టి మిగతా సైడ్స్కి మొత్తం ఆ మైదా స్లరీ ఉంది కదా అది పోసేసిన తర్వాత అలా రోల్ చేస్తున్నాను. స్ప్రింగ్ రోల్ లాగా ఉంటుందన్నమాట. చిన్న స్ప్రింగ్ రోల్ లాగా ఉంటుంది. పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికి. సో మనం సమోసా అయినా చేసుకోవచ్చు, అది కష్టంగా ఉంటే ఇలా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు దీంతోటే. అండ్ మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది సమోసా షీట్స్. బట్ ఈరోజైతే ఇవి చేస్తున్నాను నేను. సో కొన్ని నేను స్ప్రింగ్ రోల్ షీట్ లాగా, కొన్ని కోన్ షేప్ లాగా సమోసా లాగా చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందులో కొన్ని నేను బేక్ చేస్తాను, కొన్ని డీప్ ఫ్రై చేస్తాను అనమాట.
సో నేను బేక్ చేసేవి ఫస్ట్ బేకింగ్ ట్రేలో తీసుకున్నాను. దాని మీద కొంచెం ఆలివ్ ఆయిల్ స్ప్రే ఉంటే అది వేస్తున్నాను అనమాట. సో మీరు అది కూడా వద్దు అనుకుంటే అది కూడా స్కిప్ చేయొచ్చు. అండ్ స్ప్రే చేయకుండా ఏం పర్లేదు, అవెన్లో చేస్తున్నాం కాబట్టి. సో తర్వాత మనం అవెన్ని ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. 180 డిగ్రీ సెల్సియస్ లేకుంటే 355 ఫారెన్హీట్ దగ్గర ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బేకింగ్ ట్రేని తీసుకెళ్ళి అవెన్లో పెడితే ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఒక సైడ్ కాలుతుంది కదా, ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలన్నమాట. అట్లా మనం 20 to 25 మినిట్స్ కంపల్సరీ బేక్ చేసుకుంటే మనకి అవెన్ బేక్డ్ సమోసా అనేవి రెడీ అయిపోతాయి. సో ఈ ప్లేట్లో ఉన్నవైతే నేను డీప్ ఫ్రై చేయడానికి పక్కకు పెడుతున్నాను. సో 20 మినిట్స్ బేక్ చేసిన తర్వాత చూడండి సమోసా ఎలా ఉన్నాయో. ఆ తర్వాత ఇప్పుడు నేను డీప్ ఫ్రైవి చూపిస్తున్నాను. డీప్ ఫ్రై అందరికీ తెలిసిందే కదా, ఆయిల్ సరిపడా వేసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మెల్లగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమోసా షీట్స్ అనేవి చాలా పల్చగా ఉంటాయి, హై ఫ్లేమ్ పెడితే తొందరగా కాలిపోతాయి అన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయము, ఫ్రోజన్ పేస్ట్రీ తోటి చేసుకునేటప్పుడు సమోసా వెంటనే తినేసేయాలన్నమాట. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన వెంటనే ఒక 1 అవర్ 2 అవర్ లోపలే తినేయచ్చు. ఆ తర్వాత అయితే ఏంటంటే ఇవి క్రిస్పీగా ఉండవు, మెత్తగా అయిపోతాయి సమోసా. సో అందుకని ఇలాంటివి చేసుకున్నప్పుడు వెంటనే తినేసేయండి. ఎలాగూ చేయగానే తినేస్తాం అనుకోండి, సమోసా వేడిగా తింటేనే బాగుంటుంది కదా. ఆయిల్తో చేసిన ట్రై చేద్దాం. అవెన్లో బేక్ చేసింది ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా, రెండు క్రిస్పీగానే ఉన్నాయి. బట్ ఎంతైనా ఆయిల్లో చేసినవి ఎలాగూ టేస్టీగానే ఉంటాయి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.